హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో డాక్టర్ వైఎస్ఆర్ హెచ్ఎస్ నుంచి ఆంధ్రప్రదేశ్లో నీట్ యూజీ 2024 వాళ్ళకి సంబంధించిన క్వాలిఫై లిస్ట్ అంటే స్టేట్కి సంబంధించిన లిస్ట్ అనేది అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే ఏపీలో ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన కంప్లీట్ డేటా అనేది ఈ లిస్ట్లో ఉంటుంది. సో ఈ లిస్ట్ని చూస్తే కాంపిటీషన్ ఎలా ఉంది, ఒకవేళ లిస్ట్లో నేమ్ లేకపోతే ఏం చేయాలి, అసలు లిస్ట్లో ఉన్న దాని వల్ల ఏమైనా యూజ్ ఉందా లేదా అనేది ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నీట్ రిలేటెడ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ నుంచి ఉంటుంది. ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలి, మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే 7893947228 నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూపు, నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, మీరు అక్కడ కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, మనకు ఆల్రెడీ ఈరోజు వైఎస్ఆర్ వచ్చేసి వాళ్ళు రిలీజ్ చేస్తామని చెప్పారు. టెక్నికల్ ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సో మనకి ఈ డేటాలో ఉన్న దానివల్ల పెద్దగా యూజ్ ఉండదు. ఎందుకంటే ఈ డేటాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డేటా ఉంటుంది. అంటే ఈ లిస్ట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్కి లోకల్ అవ్వరు. అండ్ ఇంకోటి, ఈ లిస్ట్లో మా నేమ్ లేదంటే చాలామంది చెప్తా ఉంటారు. ఒకవేళ ఈ లిస్ట్లో మీ నేమ్ లేకపోయినా కూడా మీరు 10th క్లాస్ వరకు ఆంధ్రప్రదేశ్లో కనుక చదువుకొని ఉన్నట్లయితే మీరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. కౌన్సిలింగ్ సంబంధించిన రూల్స్, రెగ్యులేషన్స్ అనేవి మనం ఫర్దర్ వీడియో అయితే మాట్లాడుకుందాం. చాలామందికి ఇప్పుడు ఈ టాపిక్ అంతా పక్కన పెడితే కాంపిటీషన్ ఎలా ఉంది, ఓకేనా, దాంతోపాటు 600+ ఎంతమంది ఉన్నారు, అండ్ కట్ ఆఫ్ ఎలా ఉంటుంది, ఓపెన్ కాంపిటీషన్ ఎలా ఉంటుంది అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ లిస్ట్ నుంచి మనం చెప్పలేం. ఈ లిస్ట్ ఎలా ఉంటుంది అంటే జంబుల్గా ఉంటుంది, మీకు సీరియల్ నెంబర్గా ఉండదు అనమాట. మధ్యలో 550 యాడ్ అవుతుంది, 650 యాడ్ అవుతుంది, 400 యాడ్ అవుతుంది, 420 యాడ్ అవుతుంది. ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి కాంపిటీషన్ ఆంధ్రప్రదేశ్లో చూస్తే 2500 మంది స్టూడెంట్స్ ఉన్నారు అని మనం అనుకుంటున్నాం కదా. సో మనం అనుకుంటున్నాం కదా, కానీ ఈ లిస్ట్ కరెక్ట్ లేదు. చూడండి, ఇప్పుడు 604 తర్వాత 599 ఉంది, 599 తర్వాత మళ్ళీ 604 ఉంది, దాని తర్వాత మళ్ళీ 599 ఉంది, దాని తర్వాత మళ్ళీ 599, 603 ఇలా జంబుల్గా ఉందన్నమాట. అంటే అక్కడక్కడ మధ్యలో మిస్ అయినాయి. వీటిని ఎక్సెల్ షీట్కి కన్వర్ట్ చేసి ఫిల్టర్స్ని యాడ్ చేసి హైయెస్ట్ లీస్ట్ వరకు తీసుకొని నేను మీకు కట్ ఆఫ్ని అనలైజ్ చేసి చెప్తాను. యాక్చువల్గా 600+ ఎంతమంది ఉన్నారు, 550+ ఎంతమంది ఉన్నారు అనేది ఇది చేయడానికి కొద్దిగా టైం పడుతుంది. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ లిస్ట్లో ఉన్న దాన్ని బేస్ చేసుకొని కాంపిటీషన్ ఉందని కూడా మనం డిసైడ్ అవ్వలేము. ఈ లిస్ట్లో మనకి ఏం డేటా ఉంది తెలుసా? ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ చేసిన ప్రతి ఒక్కరి డేటా ఉంది. సో వీళ్ళు కౌన్సిలింగ్ అప్లికేషన్ చేసుకున్న తర్వాత వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్కి లోకల్ అవ్వరు. సో మీరు వన్స్ కౌన్సిలింగ్ అప్లికేషన్ చేసిన తర్వాత ఏమవుతుందంటే మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేసిన తర్వాత మనకు ఏయూ రీజియన్, ఎస్వియు రీజియన్ అని 2 ఉంటాయి. ఏయూ రీజియన్ లోకల్ ఎంతమంది, ఎస్వియు రీజియన్ లోకల్ ఎంతమంది అనేది డిసైడ్ అయిన తర్వాతనే మనకు ఒరిజినల్ కట్ ఆఫ్ అనేది చెప్పొచ్చు. అండ్ ఇందులో జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అని ఉంటుంది. సో ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారు, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ. సో వీళ్ళందరినీ కూడా మనం ఈ లిస్ట్ నుంచి డివైడ్ చేయలేం. కొంతమంది ఓబీసీ అంటే స్టేట్లో వాళ్ళు బీసీలో ఉంటారు, అండ్ సెంట్రల్లోకి వెళ్తే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లోకి వెళ్తారు. వాళ్ళ యొక్క డేటా కూడా ఇక్కడ మనకు జనరల్ అని రాసి ఉంటుంది. సో కాబట్టి దీని నుంచి జస్ట్ మనం కాంపిటీషన్ ఎలా ఉందనేది డిసైడ్ అవ్వచ్చు, కానీ కట్ ఆఫ్ అనేది చెప్పడానికి కుదరదు. సో నేను ఈ డేటాని చెక్ చేసిన తర్వాత అంటే ఫిల్టర్స్ యూజ్ చేసి మళ్ళీ మీకు ఒక నార్మల్ వేకి అంటే హైయెస్ట్ మార్క్స్ నుంచి లీస్ట్ వరకు తీసుకొచ్చి నేను మీకు కట్ ఆఫ్స్ ఎలా ఉంటాయి, యాక్చువల్గా కాంపిటీషన్ ఎలా ఉందనేది చెప్పడానికి ట్రై చేస్తాను. కానీ ఇవే కట్ ఆఫ్స్ 100% నిజం అవ్వవు. దాదాపుగా దగ్గరలో ఉండడానికి ఏవేవి పాసిబిలిటీస్ ఉన్నాయి, ప్రీవియస్ ఇయర్లో ఎలా ఉన్నాయనేది చెప్పడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియోస్ ఏదైనా ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకు చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. ఈ లిస్ట్లో మీకు నేమ్ లేకపోయినా కూడా మీరు ఆంధ్రప్రదేశ్లో కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.